ఓయ్ అమ్మ కాల్ మాట్లాడకు. బెడ్రూమ్ కి వెళ్తున్నా. అభి బ్రెడ్ టోస్ట్ చేస్తున్నా. బ్రెడ్ అండ్ జామ్ ఓకే కదా? బ్రెడ్ అండ్ ఆమ్లెట్ బెటర్ ఏమో. ఏంటి మళ్ళీ చెప్పు. బ్రెడ్ అండ్ బటర్ ఈస్ బెటర్. ఓయ్ అమ్మ కాల్ మాట్లాడకు. హలో అమ్మా. ఏం చేస్తున్నావే? ఏంలే, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఏం తింటున్నావే? ఏముంది, బ్రెడ్ జాము. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చుగా, జామ్తో ఏం తింటావు? అయినా వంట నేర్చుకోకపోతే రోజు బ్రెడ్ ముక్కలే తినాలి. అవును, సర్దుకున్నావానని బట్టలు. ఇల్లు ఎలా ఉంది ఒకసారి చూపించు. ఆగు చూపిస్తున్నా. ఇదిగో ఇదే కిచెన్. కనిపిస్తుందా? ఇదే కిచెన్. బాగుందా? ఎంతసేపు కిచెన్ చూపిస్తావే? హాల్ చూపించు. హాలా? హాలే చూపిస్తా. హాల్ చూపించు. హాల్కే వెళ్తున్నా. ఇదే అమ్మా హాల్. ఫర్నిచర్ కూడా ఇచ్చాడా? బాగుంది. రోజు తుడుస్తుండు. మన ఇంట్లో లాగా సోఫా మీద కాలు పెట్టి కూర్చోడం కాదు. అదే మాట నీ కొడుక్కి చెప్పు. నేను వాడిలాగే జాబ్ చేస్తున్నా. సర్లే, బెడ్రూమ్ చూపించు. బెడ్రూమేగా చూపిస్తున్నా. బెడ్రూమ్ కి వెళ్తున్నా. ఎందుకే అంత గట్టిగా అరుస్తావు? సిగ్నల్ అమ్మా, సిగ్నల్ సరిగ్గా ఉండదు ఇక్కడ. ఇదిగో ఇదే బెడ్రూమ్. ఇల్లు బాగుంది, నీట్ గా ఉంచుకోండి. తెలుసులే అమ్మా. మీ ఫ్రెండ్ అలికి ఏడుంది? బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. ఇప్పుడు అది కూడా చూపించమంటావా ఏంటి? సరే, నేను మళ్ళీ చేస్తా. సరేనా? ఓకే, బాయ్. ఇక్కడ ఓకేనా? పోనీ బయటికి వెళ్ళిపోనా? సారీ, అయిపోయింది. వామ్మో, మీ అమ్మ నీకంటే అసలు నాకంటే చాలా షార్ప్ అని చెప్తున్నా. ఇంకా వస్తావా బయటికి? అక్కడే హాయిగా ఉందా? అమ్మా, ఇల్లు చూపించాలా? ఇది బాత్రూమ్. 1 సెకండ్. బెడ్రూమ్ లోకి వెళ్తున్నా. అలా అద్దంలో చూసుకుంటూ ఉంటే జుట్టు రావడం ఆగదరా. ఆ నెత్తికి కాస్త నూనె రాస్తే ఆ ఉన్న 4 గంటలు రేపు పెళ్ళినాటికి ఉంటాయి. సగం నువ్వు పెట్టిన టెన్షన్లకే నా జుట్టంతా ఊడిపోతుందన్నా. మన రూమ్. హలో, అంత లేదు. ఇది నా రూమ్. నువ్వు వేరే బెడ్రూమ్ లోకి వెళ్ళి చదువుకో. అదేంటి, ఇద్దరం ఒకటే రూమ్ కాదా? ఒకే ఇంట్లో ఉంటాం, ఒకటే రూమ్ లో కాదు. బా